AVV9 న్యూస్ కు స్వాగతం. మీ పేరెంట్స్ కష్టాన్ని చూసన్నా ఒకరోజు చూసారా వాళ్ళ కష్టాన్ని? మీరు ఎప్పుడైనా ఆ కష్టాన్ని చూసన్నా మీకు చదువుకోవాలనిపించాలి. ఇప్పుడు దేంట్లో సంవత్సరాలుగా ఆ కట్టుబాటు అనేక రూపాల్లో వ్యక్తమైంది. ఇది ప్రతిరోజు 1.05 లక్షలకు పైగా భోజనాలు భారతదేశంలోని 113 నగరాలు 20 రాష్ట్రాల్లో అందించబడుతున్నాయి. ఒకప్పుడు చదువు ఆపేసిన 64,000 పిల్లలు మళ్లీ తరగతి గది అనుభూతిని పొందుతున్నారు. ఇది 1.15 లక్షల బాలికలకు స్కాలర్షిప్లు, ప్రతి ఒక్కరి అవకాశాలకు, స్వతంత్రతకు మరియు డబ్బు లేకపోవడం వల్ల ఏ కళ కూడా ఆగిపోకూడదనే ఆశయానికి ఒక తలుపు. 4 గ్రాండ్ మా హోమ్స్, నిరాశ్రయులైన మహిళలు భద్రత మరియు గౌరవం పొందే స్థలాలు. వర్షం కోసం ఎదురు చూసే ప్రాంతాల్లో తప్పబడ్డాయి. వీధి వైద్య సేవలు, భారతదేశంలోని 10 నగరాల్లో సేవలు అందని వారికి వీధి వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ దృష్టి ఇప్పుడు సరిహద్దులు దాటి విస్తరిస్తోంది. జాంబియా మరియు ఇథియోపియాలో ప్రతిరోజు 11,000 భోజనాలు కావాలి మీకు. 2 minutes ఓకేనా? అందరికీ నమస్కారం. మలబార్ గ్రూప్ ఆఫ్ సంస్థలన్నీ కూడా ఈరోజు పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. 2,800 మంది విద్యార్థులకు ఈరోజు దాదాపు 2,80,00,000 రూపాయలు వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం, పేద విద్యార్థుల కోసం విద్యా వైద్యాని కోసం ఖర్చు పెట్టడం, అలాగే కొన్ని గ్రామాలని కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ త్రాగునీరు కోసం, అక్కడ ఆకలిగా ఉన్న వాళ్ళని ఆకలి తీర్చడం కోసం దాదాపు ఒక 26 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న కృషి అద్భుతం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P4 విధానాన్ని ప్రవేశపెట్టి ఆ P4 విధానంలో ఏదుందో అదే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో చాలామంది పేద విద్యార్థుల్ని దత్తత తీసుకొని వాళ్ళని చదివించడానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి చేస్తున్నటువంటి మలబార్ గ్రూప్ ఆఫ్ సంస్థలు బంగారమే కాదు, మాకు బంగారం లాంటి మనసు ఉందని, బంగారం వ్యాపారమే కాదు, మేము బంగారం లాంటి మనసుతో పిల్లలందరినీ కూడా వాళ్ళ బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దామని ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళు దాదాపు 20 రాష్ట్రాల్లో ఒక 1,500 ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కృషి చాలా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 విధానం పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా ఆ P4 విధానంలో ప్రజల ముందుకు వెళితే ఖచ్చితంగా చాలా కుటుంబాలకు ఆసరాగా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆదుకుంటారు. కాబట్టి మేము గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి ముందున్నామని తెలియజేసుకుంటూ ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి సిటీస్లో కాకుండా బాగా ఇంటీరియర్ ప్లేసులకి, హిల్ టాప్ ప్లేసులకు కూడా వచ్చి వాళ్ళని సర్వ్ చేయమని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మీ అభిప్రాయం? మహిళా రిజర్వేషన్ రెడీగా ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మైలవరం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అప్పుడే స్టేజ్ మీదకి రావద్దు. నెక్స్ట్ గెస్ట్లు అందరూ కూడా మళ్ళీ సెటిల్ అయిన తర్వాత అండ్ ఇన్వైట్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గుంటూరు సిద్ధంగా ఉండాలి. మనం క్విక్ గా వచ్చేసి స్కాలర్షిప్ తీసుకొని ఒక ఫోటోగ్రాఫ్ దిగాలి. సో కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉందాం అందరం ఇప్పటి నుంచే. సిద్ధంగా ఉన్నారా? సూపర్. ఇంకా కొద్దిగా హలో ఇంకొద్ది Girls, are you happy?